పడి చెమట పడింది. ఓ బాగా నొచ్చింది. బాగా ఒళ్ళంతా రొయ్యలేదు అక్కడ పాడవడా నీ భార్య నిన్ను ఎడబాసి ఇక్కడ తీసుకొస్తే నీ భార్య అంటా నువ్వు నీ భార్య దగ్గర ఉన్నది ఏంది నా దగ్గర లేనిదేంది నా దగ్గర లేనిదేంది నీ భార్య దగ్గర నీ అందం నేను చేసుకున్నాను నా భార్య నువ్వు నాకమ్మా ఏమిరా రంపాలా నా ఆడదాని లెక్క నా కాలు మొక్కనేవరా మా ఆయన అన్నాడే నాగుమావు లాంటి పూలమే అన్నాడే ఇది జరుగుతుందో పిరుకుందా అనుకుంటాను రంప అప్పుడుగా పుట్టినావా అడుపుడుగా పుట్టినావా ఒక్కసారి నీ భార్య లాగా ఆడినావు కదా నాగా వీళ్ళన్నాడు లేదమ్మా ఎంతేగా లేదమ్మా నీకు దండం పెడతానమ్మా రంపల రాజా నెమలి కంటీలు వేయడగానే ముద్దు కాదు నిన్ను తెచ్చుకున్న ఎందుకు నా ప్రేమ చెందడానికి నన్ను నాగవేళ్ళు ఆడతామని రాజా 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 రారా కౌగిలి చేయరా పొదరిల్లు నేను నన్ను రమ్మన్నది పొదరిల్లు నేను నన్ను రమ్మన్నది నా ఎదురు సినిమాకు పోతారట ఇటురాలో పట్టుకొని తిరిగి కొట్టి సై చేస్తారు ఈ సైరి అయ్యో ఒకసారి ప్రేమ చేద్దరా
అక్క వంటావేంద్రా నా తోడ నువ్వు ఉద్యమా అయ్యో నీ తోడ నేను ఉట్టినా మనం ఇద్దరు ఒక్క తల్లి ఉట్టినా నేను నీకు అక్కడ ఎట్లా నువ్వు నాకు తమ్ముడు ఎట్లా అవుతావు నా భార్య రూపవాది రూపవాది కన్నీళ్ళు వింత ఉన్నది భార్య ఎంతో ఎత్తందమ్మా నీకు దండం పెడతారమ్మా కొట్టి పెట్టారమ్మో పెట్టారమ్మా ఇవన్నీ చెప్పినా నీ మాట నీ మాట నేను వినరా భార్య భార్య అంటావేంది నీ భార్య చచ్చిపోనురా నీ భార్య చచ్చిపోనురా నా భార్య రూపవాది పెళ్ళయి నా ఇంటికి సాగదోలంగా మా అత్త కమలక్ష్మి దేవి మా మామ వీరసేన మహారాజు వీరచక్ర మహారాజు తీసి అల్లుడా మా పెరుగు తీసి మెడకెత్తాను ఒక బిడ్డ నా చేత పెట్టి నా కాళ్ళు మొక్కిరే రమ్మో అవయ్యా కొక్క బిడ్డ భార్య ఎంత ఎత్తందమ్మా నామాలు వేడికి రమ్మా నన్ను కూడా తీసుకుపోవు తల్లి లాంటి దాని అమ్మా తల్లి ఏమో ఎక్కువ రాలే నువ్వు ఏమో తక్కువ రాలే తల్లి దేవారమ్మా నీ కళ్ళు నీళ్ళు మంచిదే నీ కళ్ళు నీళ్ళు మంచిదేసుకోపోయారమ్మో అయ్యో ఎవరో రాజా నీవు ఎవరో రాజా నా కాళ్ళు మొక్కుతానవరా నా కాళ్ళు మొక్కుతా నా కనకరం ఏం పుట్టది నిన్ను ఏమన్నా తీసుకుపోయేదానికి నీ బాడీ నేను తీసుకొచ్చిందా అయ్యో ఒక్కసారి కాళ్ళు మొక్కుతే ఒకసారి కాళ్ళు మొక్కుతే 100 సార్లు కాళ్ళు మొక్కుతా నేను 100 సార్ల కాళ్ళు మొక్కుతా ఒక్కసారి ప్రేమకు రారా నీకు దండం పెడతా వారి నీ ప్రేమకు నేను రానే నువ్వు గిచ్చుకున్నా గిల్లుకున్నా 5 రోజులు డబ్బులు అన్నారు రాని రావా రాను చచ్చా నువ్వు రానంటే నువ్వు ఇక్కడ నుంచి నీ మాలు నీ భార్య అక్కడనే ఉండాలి నువ్వు ఇక్కడనే ఉండాలి నువ్వు దండం పెట్టినా బాధ్యత ఎవరు ఒక్కసారి ప్రేమ నాతో ఒక్కసారి నాతోని రమ్మని నన్ను ఒక్కసారి ప్రేమ చేయరు ఆ ప్రేమ నాతో చేస్తున్నావు అనుకో మరుక్షణం నిన్ను తీసుకుపోయి నీ మాలు కాడ నీ భార్య కలిపస్తా ఆ పిల్లగాడు ఎన్ని విధంగా చెప్పినా నీ మాట నేను రంబా నా లోకం పోకుండా అంతేగాని నీ మాట నేను అన్నాడు నా లోకం పోనన్నప్పుడు ఆ రమ్మనుకున్నది పిల్లగాడు ఏం చెప్పిన నా మాట లేదు అనుకోని అస్తమాన కట్ట ఆయుధం పుల్ల ఆ పిల్లగాడిని తల మీద మోపితే బరబార మంట వండి ఇక బంగారు బల్లి అవతారమే తిండు బల్లిని వేసుకొని మంచంలో వండుకొని ఎద మీద వేసుకున్నప్పుడు బల్లి ఉరుకుతాంటే మంచిగా అనిపిస్తుంది రంబకు ఎద మీద అటు ఇటు ఉరుకుతాంటే రంబకు సంభ్రమణ ఇస్తాను కొనగా ఇక బల్లి అమ్మవాడు అనుకుంటా నేను ఎన్ని రోజులు ఉంటాడు ఇయ్యలు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి కాకుండా వారానికో నెలకు తెల్లారింది బలబలు తెల్లారు బ్రహ్మనాథులు కొడతానే ఇక ధర్మరాజు కల్లాదు తిండు అయ్యో తమ్ములారా ఇక మన కొడుకు నాగవెల్లి గాని మన కొడుకు తయారు చేసి ఆ పూలు కాడికి తీసుకురావాలా దాసులారా అయ్యా దాసులారా ఏందయ్యా
మా కొడుకు తారం పోసి పెళ్లి కొడుకు తయారు చేసుకొని పోరగాడికి రమ్మను ఏ దాసి మా పాలకాడి పోయి కొడుకు తారం పోసి పెళ్లి కొడుకు ముస్తాబు చేసుకుంటారు సరే పర్వాలేదు దాదోలు ఆ దాసికాంతలు అమ్మాల కాడికి ఎత్తే వస్తారు ఎట్లా వస్తున్నారు ఇద్దరు దాసికాంతలు కదేనా వాళ్ళు పూసి గాయంగా అదిగా మారి ఎక్కిండు దాసికాంతలు అమ్మ రూపోది రూపాయని పిలవబట్టిన మూర్చల్లో ఉన్న బిడ్డ రూపంగా బడిది గుణాలేసనే అమ్మా అమ్మా అతన దాసికాంతలందరూ బిడ్డ రూపదేవి మీ మామ ధర్మరాజు అటువంటి పాలకొమ్మలు పట్టి పందులు వేసిండు భర్త నాకు పందుల కింద నాకు వెళ్ళి పోరు పోసిండు ఇక మిమ్మల్ని తడివిడ స్నానం చేసి పెళ్లి ముస్తాబు చేసి మిమ్మల్ని తోలుక రమ్మన్నారమ్మ లేమ్మని లేపినప్పుడే కానాడు మూర్తి తెలుసుకున్న బిడ్డ రూపది ఏవి పక్కలో భర్త లేకపోయిన ఎడబోయిన భర్త ఎడు రంపాల రాదు ఎడు రంపాల రాదు ఎక్కడ కానరాడు ఎడు రంపాల రాదు ఎడు రంపాల రాదు ఎడు రంపాల రాదు ఎక్కడ కానరాడు ఎడు రంపాల రాదు ఎడు రంపాల రాదు ఎడు రంపాల రాదు ఎక్కడ కానరాడు ఎడు రంపాల రాదు ఎడు రంపాల రాదు ఎడు రంపాల రాదు ఎక్కడ కానరాడు ఎడు రంపాల రాదు మలవీద రూపవాది అడుల గుణవతి మలవీద రూపవాది మలవీద రూపవాది మలవీద రూపవాది కవిల గుణవతి మలవీద రూపవాది దాని వల్ల వచ్చిన ఒకటే బిడ్డ రూపం వచ్చింది రంపల రాదు అనత్తలేదమ్మా మీ తాళి తెంపిల్లు మీ అవ్వను గొల్లలు గుంజా భక్తులు వాళ్ళకే పానం వచ్చింది అక్కాయ్ ఆయన కానీ
పొల్లొక్కు తాపడతాను పొలం ఏమో అక్క అక్కాయ్ పొలగాడు ఇలా ఇంకొకరు లంచే పొలగాడు లేడు మరి పొల్లాయేమో చిన్న పోయి బాగా తోటున్నది కొత్తగానే కొత్తగా పెళ్ళా దబ్బున మాడి నుంచి వాళ్ళ అవ్వయ్యా అయితే దబ్బున పుల్ల కొత్తగా పెళ్ళి అయినాక పొలగాడు అనవచ్చు పొల్ల ఏంటిది పొలగాడ అన్నాడట పొల అన్నాడు ఎక్కడిది నీ దెబ్బగా నువ్వు ఎక్కడ కొడితే ఎక్కడ చల్లు పట్టాడు పొలగాడ అన్నాడా పొల అన్నాడా ఇంకా నాగవేళ కాకపోయా నాగలు కాకపోతే ఎందుకు కొత్త పెళ్లి దంపతులు కాబట్టి నాలుగు కాబట్టి మరి ఇద్దరు బాలు ఉంటారు కాబట్టి మరి ఏంది అని ఆయన అనవచ్చు ఏందయ్యా అని ఈమనవచ్చు ఈమన అయితే అని ఈ పొల్లు పొలగాడు అనవచ్చు పొలగాడు మాట్లాడుకుని మనం పొలగాడు అనవచ్చు ఎంతైనా కానీ అదన్నట్టు మీమే అయితే చెల్లి అట్ట కాదు కానీ అయితే తప్పిన పొలగాడు అనవచ్చు అయితే పెళ్లి కావచ్చు అడుగుతానే అడిగినా నాకన్నా పెద్దదానివి నువ్వు నిన్ను ఫస్ట్ ఉంచుకోలేదే మీరు నాకన్నా పెద్దదానివి నేను ఉంచుకోలేదు ముందుగా ఉంచుకున్నా అంటే ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నా అమ్మా ఎందుకంటే నన్ను పిలిచిన ఇద్దరు రకం తయారీ అని మమ్మల్ని పంపించారు మరి రంపలో లేడవా నన్ను అడవ నిన్ను నేను ఆ పొలం తప్ప నువ్వే అన్నావా ఆయన నేనే అనలేదు నన్ను ఆయన అనలేదమ్మా మరి ఏమని పోతాడు ఎటు పిండునమ్మా పండుకున్న కాడ ఉన్నా తెల్లవారులే చూసారకు రంపం రాజు లేదమ్మా ఇచ్చాతల పిల్లకట అచ్చంతలు పెడతానట గోడతోట పోయి కొన్ని కొట్టి వేసుకున్నాడట ఇచ్చాతల పిల్లకి అచ్చంతలు పెడితే గోడసాడు పోయి కొన్ని కొట్టేసుకున్నాడు అంటే గోపుకొని రుచుకోవట్లేదే ఏమో ఈ పూల ఎప్పుడు సరే ఏమో నవ్వ తెల్లర వరకు మా ఆయన అవపడ్డాడు అంటాడు నేను అన్నట్టేనే గాలుని పెట్టుకుంటే అయితే కదా అంటే పొలాడు అంటే పొల్ల ఉప్పు అనవచ్చు నువ్వు పొలగాన్ని ఏమన్నావు పాడు అంటే సామాన్యులు కాదు పొలగాన్ని ఏమన్నావు మనం నేను ఏమలేదు తల్లి మరి ఏమంది మరి చెప్పేయండావా ఏమోనమ్మా నేను పడుకొని లేచే వరకు అక్క ఓ అక్క ఓ అక్క ఏంది మాలి అంత బొక్కు బొక్కు అంటుంది నేను బొక్కు అనడానే సాయిలు నాది 30 ఏళ్ళ సార్ అవుతాంది నువ్వు ఒక 20 ఏళ్ళ రాదు నీ నాకన్నా అధ్వానం అయితే అయ్యా తోట అయ్యే వరకు 3 వాటర్
ఆయన కానీ అట్లా కాదు డబ్బున పొలగాడి ఆ పొలగాని దగ్గర ఆయన ఏదైనా పొల ఇష్టం లేదు కావచ్చు పెళ్లి ముందుకు ఇష్టం లేదా దుర్రా లగ్గం కూడా అయినా తప్ప ఇష్టం లేదు మొగోళ్ళ బుద్ధి కూడా ఉంటుంది దాని పొలం ఇష్టం కాకపోతే ఇక పొలం ఇది లంచే పక్క పెట్టు డబ్బున పొలగాడు ఈ పొల ఇష్టం లేదని చెప్పలేక డబ్బున పొలాలు తెంకపోవచ్చు అవయ్య ఎప్పుడు తెంకపోతాడా భార్య చెప్పడు అవయ్య చెప్పకుండా పోతాడు వాళ్ళు తయారు చేసుకొని రాపోరని వాళ్ళతో లేరు పొలగాలు ఏమంటాను ఆడిపోతే ఏం లేదు భీమశేవుడు ఊరుకుంటా దాని ముక్కి పోతున్నా సిక్కు పోతున్నారు ఎరికేనా ఆయన గారి శైలి మనకి అయితే పొలగాడు చెప్పండి అవునమ్మా నాతో ఏం చెప్పలేదు ఆయన మాట చెప్పలేదమ్మా బిడ్డ చేస్తుంటే అప్పుడు దాచేవాళ్ళు అనుకున్నారు ధర్మరాజు అని చెప్పబోతే మీరు రోజన రోజు వనస తెలుగున వదలని మమ్మల్ని నల్ల నల్లనే వాడు భీమచేయుడు బతుకని హెడే అన్నావో గిరినాలి బామలో గిరికలో ఎక్కడనమ్మ మీరు పోయిన వాళ్ళు తిరిగి వస్తాను బిడ్డ ఆయన గుడ్డు దొరుకుతున్న బియ్యుని గుడ్డు పెద్దగా గుడ్డు ఈ మాట చెప్పినా చెప్పముందే గట్ట చేస్తాను గుడ్డు మళ్ళీ ఎంత అయితే గుడ్డు ఏం కొడుకున్నారయ్యా అవాదం లేకుండా ఆనందం ఉండాలి ఆనందం లేకుండా అవానందం ఉండాలి పెద్దలకు దత్త కొడుకున్నా ఆ పొల్ల అబ్బాయి ఒక బిడ్డ పొల్ల ఓ ఏడ్చే మాట మాట్లాడుతూ లంచే నువ్వు చెప్పవడం చెప్పయ్యావు నిన్ను పక్కన గుందా మీ కొడుకు రంపరాజు లేడా ఓ మీ కొడుకు ఓ ఓ ఓ ఓ ఓ ఏడుతుంది అయ్యా అవును మీ కొడుకు రంపరాజు లేదు కొడకరంబాల రాజా ఓ అమ్మాయిని గాయమాకులు చేసి పెళ్లి ఎత్తురా నువ్వు ఎంత బాగా తినావు కొడకరంపాల రాజా కోడలి పిల్ల ఒక్కది అవ్వయ్య రాజులకు ఒక్కగాని ఒక్క బిడ్డ బలరాని ముత్యం ఏకైక పుత్రిక కోడలు రూపవతి నాగం
జరిగింది ఎందుకు కన్నీళ్ళు తీస్తావు మన కొడుకు మన కోడలికి తమ్ముడారా ఏమిటన్నా ఎందుకు ఏడుస్తున్నావే నీ కన్నీళ్లకు ఎప్పుడైనా కానీ నీ కళ్ళ కన్నీళ్ళు రాలేదు తమ్ముడా భీమసేన తమ్ముడా అర్జునుడా ఏమిటి అన్నయ్యా తమ్ముడా సర్వం తెలిసిన వాడా సహదేవరాజా వాళ్ళ మీద ఉంచొచ్చింది మన కొడుకు తెలంగాణ నాకు వెళ్ళానంగానే మన కోళ్ళ పిల్లని వదిలిపెట్టేటో మా కొడుల పిల్ల మా మీద కన్నీరు మున్నీరు పెడుతుందట అయ్యో కొడుక పోంగ చిక్కుని ఒక్కరికి రా నేను బాధపడతానా తమ్ముడా కోళ్ళకి 3 రోజులు కాలేదు మన కొడుకు ఏడోపోయినన్నా అన్న కోళ్ళని కోళ్ళున్నది ఓ అన్నయ్య ఊరేసుడు మొగడే పోంగా కొంత చిప్పలకి ఏడిసి ఆడదట ఇదే కల పోయి కోళ్ళ ప్రాణం నేను తెత్తనే రామో రామ కోడలు రాగానే 3 రోజులు కాలేదు పోంగ చిక్కినోడు ఒక్కగాని ఒక కొడుకు రంపల రాదు మనం చెప్పకుండా ఏడి వేయండో కోడలు ఏమన్నా మాటన్నదో మా కొడుకును తమ్ముడా భీమసేన కోడలవని కోడలు భగవంతుడు కోడలు బాంచోడు కోడలు చంపుతున్నావు అన్నావు వద్దురా ఆ పిల్ల అవయ కుక్కగా నొక్క బిడ్డ పాండవులు కోడల పిల్లను చంపిల్లంటే ఎలలోకం మీద మనకు పేరు కానీ తమ్ముడా మన కొడుకు వేయండు అవ్వగారింటి కాడ తోలెత్తే చూసినవా కొడుకుని ఎంకులాడలేక కోడల పిల్లను పాండవులు అవ్వగారింటి కాడ తోలిపోయిందో అంట ఆ మాట మనకెందుకురా తమ్ముడు మన కొడుకుని ఎంకులాడుకున్నాం మన కొడుకుని ఎంకులాడుకుని నాగవెల్లి చేసుకున్నాం గాని కోడలు మాట అంటే కడుపులో పుట్టిన కన్న బిడ్డను మాట కూడా అన్నట్టే కూడా మాట కూడా అనవద్దునా కోడలంటే బిడ్డ వాళ్ళ తమ్మి మనం ఆడపిల్లలు లేని వాళ్ళము పోవంగా ఎక్కినోడు మన కొడుకు రంపాల మారాలు కోడలు పిల్ల అంటే మనం బిడ్డ అనుకున్నావురా వాళ్ళ అవ్వ కమలక్ష్మీదేవి అన్నా మా బిడ్డ పైన అని మన చేతులు పెట్టి కమలక్ష్మీదేవి మన కాళ్ళు తీసేసింది కోడళ్ళు మాట అనవద్దు పాపన పడిపోతామురా గరాజు ధర్మనందరయ్యా తమ్ముడా భీమసేన మన కొడుకుని ఎంకులాడుకుందాం నువ్వు మాత్రం అనగా పరమడి కాండం సరే అన్నయ్య తమ్ముడా అర్జునుడా నువ్వు ఉత్తరంబు నా కూడా నువ్వు మాత్రం అనగా దక్షిణంబు చిన్నోడా సాదేవ రాజా తూర్పుకు పోయి మన కొడుకుని ఎంకులాడగలమ్మన్నాడు రాబో నలుగురు 4 ప్రళవమన్నప్పుడు అన్నమాటకి ఎదిరించే వాళ్ళు కాదు వాళ్ళు పోమనే వాళ్ళం కాదని భీమసేన పనుడి పోతాను మరి నకుడేమో దక్షిణం వేయండు ఉత్తరాది కాండము అర్జునుడు ఏరినమ్మా ఒకసారి పాసి పదార్థం చేత పట్టి నాటి తొక్కి పెట్టి బాణం వదిలిపెడితే తప్పున మా కొడుకు మాత్రం ఉత్తరాది ఖండం ఉంటే మా కొడుకు చేతిలో బాణం చిక్కల పోయి మా కొడుకు ఉత్తరాది ఖండంలోనే పోయి నా కొడుకుని తీసుకొచ్చుకుంటాను ఒక్కసారి ఊరు బయటకు వచ్చి నాటి తొక్కి పెట్టి బాణం వదిలిపెడితే గయ్య 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 బాణం వచ్చి ఆడిది మాత్రం పొలమార కట్ట కట్టేది చూడు రనసుకొండ కడికి వచ్చినాక బాణానికి రనసుకొండ లోపలికి పోయేదానికి వీలైతే లేదు అందుకే అన్నారు ముల్లాన లేని మొండి మంత్రం కాబట్టి బాణం అక్కడికి కలిసి మాత్రం మళ్ళీ తిరిగి అర్జున చేతిలో పడ్డదే అన్నావు అంతదండి అర్జునుడు వచ్చి మా కొడుకు ఉత్తరాది కాండం పోలేదు పోతే నా కొడుకు చేతిలో బాణం పడని ఆ నుంచి వెళ్ళి మరి వచ్చింది 4 దిక్కులో వేరు మరి నేను 3 అంటేనా సాధవరాజు సాధవరాజు కిరికి కానీ అన్నాడు కదా చెప్పద్దు చెప్తినా పాకానికి వచ్చిన పత్రిక విధానం స్థిరపండు వలసి వస్తాడు అందరు పోయినప్పుడు నేను పోనంటేనా ఎందుకు వదిలేవరు అంటాడు అని అందరితో పాటుగా తూర్పుగానే మొదలు ఊరు బయట వేయండు మళ్ళీ మరి వచ్చిండు సాధవరాజు అన్న 4 కాండలు పోతే ఎక్కడ మన కొడుకు జాగలేదన్నయ్యా 4 గంటలు మన కొడుకు జాడ తెలియలేదా తమ్ముడు
నా కొడుక కొడుకంతా ఏడుతాందో నా కొడుకు కొడుకరా బాలరాజా బోనాయినా నలుగురు తమ్ముడు 4 కాండల వేయిండ్రు అన్నా మన కొడుకు లేడన వరకు నువ్వు పోగ ఎక్కురోని నా కొడుక కొడుకరా బాలరాజా బోనాయినా పాండవుల కొడుకు నాగ వెళ్ళి కాక ముందుకు పిల్లలు వదిలిపెట్టి